చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. తెలియక అన్నాను, ఏమీ అనుకోకండి. మీరు కలిసి వెళ్ళిన తర్వాత మీ సమస్య గురించి ఆలోచించాను. అందుకే ఇప్పుడు మీ సమస్య తెలుసుకోవడానికి వచ్చాను. ఇది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజోలు నియోజకవర్గ రైతులతో అన్న మాటలు. కోనసీమ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. శంకరగుప్తం మేజర్ డ్రైనేజీ పొంగి దాదాపు 13 గ్రామాలలో సముద్రపు ఉప్పునీరు ప్రవేశించడంతో లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోయాయి. చివరకు గడ్డి కూడా మొలవని స్థితి ఆ గ్రామాలలో నెలకొంది. ఈ విషయాన్ని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు దృష్టికి రాగానే హుటాహుటిన నెంబర్ 1 న్యూస్ బృందంతో సమస్యాత్మక గ్రామాలలో పర్యటించి 2 రోజుల పాటు లైవ్ కథనాలను నెంబర్ 1 న్యూస్ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. నెంబర్ 1 న్యూస్లో ప్రసారాలు వచ్చిన తర్వాత హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు ఆ గ్రామాలలో పర్యటించి భూమిలో ఉప్పు శాతం ఎంత ఉందో తెలుసుకునేందుకు సాయిల్ టెస్ట్లు చేశారు. నెంబర్ 1 న్యూస్ వార్త కథనాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ దసరా పండుగ వెళ్లిన తర్వాత రాజోలు నియోజకవర్గ రైతులను నేరుగా కలిసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. గురువారం నాడు మంత్రి నిమ్మల రామానాయుడు సైతం రైతులను కలిసి తక్షణమే 16 కోట్లు విడుదల చేస్తున్నట్లు, అందులో 8 కోట్లు డ్రెడ్జింగ్కు, మరో 8 కోట్లు డ్రైన్ అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పగా రైతులు ఆ నిధులను తిరస్కరించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలంటే సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, తక్షణమే ఆ నిధులు సమకూర్చాలని మంత్రుల్ని కోరారు. ప్రస్తుతానికి ఈ నిధులతో పనులు ప్రారంభిస్తామని, అనంతరం మిగిలిన నిధులను కూడా కేటాయించే దిశగా కృషి చేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకు హామీ ఇచ్చారు. నెంబర్ 1 న్యూస్కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు ఎవరూ పట్టించుకుని రైతుల సమస్యను నెంబర్ 1 న్యూస్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు వెలుగులోకి తీసుకువచ్చారని, నెంబర్ 1 న్యూస్ ప్రసారం చేసిన కథనాల వల్లే ప్రభుత్వంలోనూ అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చి తమ సమస్య పరిష్కారం అవుతుందని, అందుకు నెంబర్ 1 న్యూస్ అధినేత ఎంఎస్ఆర్కు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని రైతులు బహిరంగంగా ప్రకటించారు. సామాజిక సేవలో నిరంతరం ఉంటూ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఉన్న నెంబర్ 1 న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది, నినదిస్తుంది, పోరు సాగిస్తోంది. ఇంకా ఏదైతే మేజర్ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మోడరేషన్ చేయాలి. నాకు తెలుసుంటే దగ్గర మళ్ళీ ఒక 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరికి మనం పెట్టగలిగితేనే మళ్ళీ ఈ 2 గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటాయి. లేదంటే ఈ 2 గోదావరి జిల్లాలో మళ్ళీ కాటన్ మహాశయుడికి ముందు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టక ముందు ఏ రకంగా అయితే కందలు, తేగలు, దుంపలు తినేటువంటి పరిస్థితి ఉండేదో మళ్ళీ అటువంటి స్థితికి వచ్చేసే పరిస్థితి ఉంటుందని నేను మైక్ తీసి ఇక్కడ చెప్పడం కాదు, ఆల్రెడీ సీఎం గారితో 2-3 సార్లు నేను కూడా చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. దానికి మా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కూడా సాక్ష్యమే. ఆ రోజు సీఎం గారితో 2-3 సార్లు చెప్పాము. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్లుగా గోదావరి జిల్లాలంటే మనం కొంచెం ఏదో తెల్లని షర్టు ఇస్త్రీతో నలగనటువంటి షర్ట్లు వేసుకుంటాం, దాంతో చూసేవాళ్ళకి అందరికి కూడా వీళ్ళంతా బాగున్నారు అని చెప్పి ఒకప్పుడు ఇంకా కారులో కూడా వస్తా అనుకున్నాం ఎమ్మెల్యే గారు మేము. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అప్లయన్స్ కానీ అదేవిధంగా ఏరియాస్ అంతా కూడా ఫ్రీ కరెంటు, తర్వాత అక్కడ అంతా కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి బాగుంది. ఇప్పుడు మొన్న కూడా చూస్తే మన కోనసీమ కంటే కూడా సత్యసాయి జిల్లాకి తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. ఇప్పుడు సత్యసాయి జిల్లా అంటే రాయలసీమ, కోనసీమ కంటే. రాజోలు నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు నిమ్మల ఈ మంత్రి రామానాయుడు గారి సందర్శన చాలా ఒక అవకాశంగా మాకు మారిందని చెప్పుకోవడానికి నేను ఎలాంటి అతిశయం లేదు. నాకు ఆయన ఈరోజు వచ్చి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఓ పక్కన గోదావరి దాని కోత, ఇంకొక పక్క డ్రైన్స్ అవి పారకపోవటం వల్ల అటు గోదావరిలోకి అలాగే సముద్రంలోకి పోకపోవటం వల్ల పంటలు పాడైపోవటం, కొబ్బరి చెట్లు చనిపోవటం, అస్తవ్యస్తమైన జీవన విధానం ఏర్పడటం, అలాగే ఎంటైర్ కెనాల్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
ఏదైతే స్ట్రెంగ్త్ అని మనం అనుకుంటున్నామో ఇంతవరకు ఈ నియోజకవర్గంలో అదొక శాపంగా మారింది ఈరోజు. అది కెనాల్ సిస్టమ్ అయి ఉండొచ్చు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, అలాగే రివర్ ఇరోషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కింద తయారైంది. ఒకప్పుడు వైభవం ఒక రకంగా ఉంటే అదేదో కేరళతో కంపేర్ చేసిన పరిస్థితి అయితే ఈరోజు ఒక దుర్భరమైన పరిస్థితికి ఈ నియోజకవర్గం కానీ మిగిలిన ప్రక్కన ఉన్న నియోజకవర్గాలు కానీ ఉన్నాయి.